హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్థోడాంటిస్ట్ ఫ్రమ్ గెలాక్సీ డెంటల్ కేర్. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అంటే బ్రేసెస్ వర్సెస్ అలైనర్స్. సో అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకోవాలా, అలైనర్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాలా అని. సో ఫస్ట్ బ్రేసెస్ అంటే ఏంటి, అలైనర్స్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. మీకు టీత్ వంక టింకర్ గా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, గ్యాప్స్ ఉన్నా మీకు 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, బ్రేసెస్ ఆర్ అలైనర్స్. సో ఫస్ట్ మనం బ్రేసెస్ గురించి మాట్లాడుకుందాం. బ్రేసెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, మెటల్ బ్రేసెస్ అండ్ సెరామిక్ బ్రేసెస్. సో మెటల్ బ్రేసెస్ ఏంటి అంటే దే ఆర్ క్వైట్ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ. కానీ మెటల్ బ్రేసెస్ తో విజిబిలిటీ బాగా ఎక్కువగా ఉంటుంది, బ్రేకేజ్ ఛాన్సెస్ అంతే తక్కువగా కూడా ఉంటాయి. బ్రేసెస్ తో ట్రీట్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో ఇప్పుడు సెరామిక్ బ్రేసెస్ గురించి మాట్లాడుకుందాం. సెరామిక్ బ్రేసెస్ ఏంటి అంటే సిమిలర్ టు యూర్ టూత్ కలర్ ఉంటుంది కాబట్టి వాటి విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాటితో ప్రాబ్లం ఏంటంటే మనం బ్రేకేజ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రేసెస్ వల్ల వచ్చే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రేసెస్ తో ఏంటి అంటే ఫిక్స్డ్ గా ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒకసారి ఆర్థోడాంటిస్ట్ ని కన్సల్ట్ చేసి మీ వైట్ టైట్నింగ్ అంటూ చేస్తారు. ఫిక్స్డ్ గా ఉండడం వల్ల మీ ఫోర్సెస్ కూడా కంటిన్యూస్ గా ఓవర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటాయి. సో ఇప్పుడు బ్రేసెస్ తో వచ్చే నష్టాల గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే డిస్కంఫర్ట్. ఫస్ట్ బ్రేసెస్ పెట్టినప్పుడు ఏంటి అంటే మనం వాటిని టైటన్ చేయడానికి వైర్స్ వాడతాం. ఆ వైర్స్ గుచ్చుకోవడం కానీ, బ్రేసెస్ గుచ్చుకోవడం కానీ ఇవన్నీ ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి బ్రేసెస్ లో. సెకండ్ థింగ్ ఏంటి అంటే మెయింటెనెన్స్. మీరు ఎప్పుడైనా ఫుడ్ తిన్నప్పుడు బ్రేసెస్ మధ్యలో ఇరుక్కోవడం వల్ల మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయలేకపోతే వాటి వల్ల మీరు క్యావిటీస్ కి చాలా ఎక్కువగా ప్రోన్ అవుతారు. సో బ్రేసెస్ లో ఏంటి అంటే గట్టి పదార్థాలు కానీ, స్టిక్కీ ఫుడ్స్ కానీ ఏది తినకూడదు. గట్టి పదార్థాలు ఎలా అంటే చిక్కీ కానీ, చికెన్ లో బోన్స్ కానీ అలా గట్టివి ఏవి తిన్నా కూడా బ్రేసెస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్టిక్కీ ఫుడ్స్ లైక్ చూయింగ్ గమ్స్ కానీ, క్యాండీస్ కానీ ఇవన్నీ ఏంటంటే టీత్ కి ఎక్కువగా అతుక్కుపోయి క్యావిటీస్ కి బాగా ఎక్కువగా లీడ్ చేస్తాయి. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది బ్రేసెస్ లో యొక్క లాభాలు, నష్టాలు అండ్ వాటి యొక్క టైప్స్, వెరైటీస్.